అడుగుపెట్ట ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను అన్న మాటని బేస్ చేసుకొని మరి అనేకమైన ప్రాంతాలకి మరి అనేకమైన మిషనరీస్ వెళ్తున్నారు. మరి మన సహవాసం నుంచి కూడా మరి మిషనరీస్ బయటికి వెళ్ళాలి, అసలు ఎలా సేవ జరుగుతుంది అనే ఉద్దేశంతో మరి మేము ముగ్గురు మరి సింగపూర్, మలేషియా, థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడున్న సేవ ఎలా జరుగుతుందని చూసినప్పుడు మరి థాయిలాండ్ దేశానికి మరి వెళ్ళినప్పుడు మాకు అక్కడ ఎవ్వరూ పరిచయం అవ్వలేదు. మేము అనుకున్నాము ఎందుకు వచ్చాము, భాష రాలేదు, ఏమీ లేదు, ప్రభువా మరి ఇది నిశ్చితమేనా అని మేము ప్రార్థన చేసుకుంటూ ఇంకా 3-4 రోజులు అలా తిరుగుతూ ఉన్నాం. కానీ మాకు అక్కడ ఎవ్వరూ పరిచయం అవ్వలేదు, చాలా ఇబ్బందిగా అనిపించింది. సో ఆ పరిస్థితుల్లో సరే టికెట్ మార్చుకొని మరి ఇండియా వచ్చేద్దాం అనుకున్న సమయంలో మరి మార్చుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. ఆ టైంలో వేరే పట్టణానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు మరి ప్రార్థన చేసుకుంటూ ఆ 3 దినాలు కూడా మేము కొన్ని సంఘాలను దర్శించడానికి, కొంతమంది మనుషుల్ని దర్శించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒకరోజు సాయంకాలం మరి బీచ్ దగ్గర అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ మరి కొంతమంది అమెరికా వాళ్ళు పుస్తకాలు పంచుతూ కనిపించారు. సో ఆ సమయంలో మరి మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మేము వాళ్ళు పట్టుకున్న హోర్డింగ్స్లో చిన్న సిలువ మొత్తం అన్ని చైనా భాషలో రాసింది. సో మాకు ఏం తెలియదు. సో ఆ చిన్న సిలువ చూసి దాన్ని అర్థం చేసుకొని బహుశా క్రైస్తవులేమో వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, అలా మాట్లాడటం ద్వారా మరి అక్కడ బైబిల్స్ పంచుతూ చైనా దేశస్తులకి ఆ బైబిల్స్ పంచుతూ మరి జోసఫ్ బ్యాక్ గారు వాళ్ళ టీం అంతా అక్కడ ఉండటం. సో ఆ రీతిగా మరి వాళ్ళని మేము కలుసుకొని సో మేము కూడా మరి అలా బైబిల్స్ పంచడం, మన సహవాసం గురించి విని మరి ఆయన 13 సంవత్సరాల క్రితం మరి మన దేశాన్ని కూడా మన సంఘాలను కూడా చూడాలి అనే ఆశతో ఆయన అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ రీతిగా 13 సంవత్సరాల నుంచి మరి ఆయన వస్తూ రిట్రీట్స్, చిన్నపిల్లల రిట్రీట్స్, యూత్ రిట్రీట్స్, అంటే అనేక సంఘాలను దర్శిస్తూ వస్తూ ఉన్నారన్నమాట. సో అదే రీతిగా మరి గత కొన్ని రోజులుగా మరి ముంబై పట్టణంలో ఉండి అక్కడ సేవ చేయడానికి, సంఘాలను దర్శించడానికి, అదే రీతిగా మరి గత దినము మేము బెంగళూరు వచ్చాము. సో ఇక్కడ ఉన్న కుప్పంలో కూడా సేవ జరుగుతున్న దాన్ని చూడాలి, ఇక్కడ ఎలా ఉంది అనేది చూడటానికి, మిమ్మల్ని బలపరచడానికి మరి అమెరికా దేశం నుంచి ఆయన పోలీస్ ఆఫీసర్గా అక్కడ చేస్తూ మరి మన మధ్యకి రావడం చాలా సంతోషం. సో మరి మనం చప్పట్లతో ఆయన్ని ఆహ్వానిద్దాం. ఆయన కొద్ది మాటలు ట్రాన్స్లేషన్ ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? Good evening, వందనాలు. మీ అందరికీ వందనాలు. It's so nice to see everybody. సో మిమ్మల్ని అందరినీ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. I have been coming to India for almost 15 years. సో 15 సంవత్సరాల నుంచి నేను భారతదేశం వస్తూ వెళ్తూ ఉన్నాను. But this is my first time in Bangalore. సో మొట్టమొదటిసారి ఈసారి నేను బెంగళూరు రావడం జరిగింది. For many years I want to go visit the churches throughout India. చాలా సంవత్సరాల నుంచి నేను అనేకమైన సంఘాలని, పట్టణాల్లో ఉన్న సంఘాలని దర్శించాలని ఆశపడుతూ ఉన్నాను. And so I praise God this trip we have the opportunity to go visit the new churches and see the new brothers and sisters. కొత్త సంఘాలని, కొత్త మనుషుల్ని, కొత్త విశ్వాసుల్ని మరి ఈసారి దేవుడు నాకు చూడటానికి దేవుడు కృపను గ్రహించాడు. The last couple of days we've been in Mumbai. సో గత 3 రోజులు నేను ముంబై అనే పట్టణంలో ఉన్నాను. And we will go other places like Calcutta and Visakhapatnam. సో మేము ఇంకా రానున్న ముందున్న రోజుల్లో విశాఖపట్నము, కలకత్తా అనే పట్టణాలు కూడా వెళ్ళాలని ఆశపడుతున్నాం. It's very exciting to see all the faces of the brothers and sisters. కొత్తగా అక్కడికి వెళ్ళి సంఘాలను దర్శించడం అనే దాన్ని చాలా సంతోషంగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. From this congregation, how many people have gone to Newsbid before? సో ఇక్కడున్న మీలో ఎంతమంది నూజివీడు అనే మన హెడ్ క్వార్టర్కి వచ్చారు? Oh, very well, very good. సో చాలా సంతోషం మిమ్మల్ని అందరిని చూడటం. How many people have seen me before in Newsbid? సో
సో నూజివీడు వచ్చినప్పుడు మీరు నన్ను ఎప్పుడైనా చూసారా? ఎంతమంది చూసారు? 1, 2, 3, 4, 5. Oh, very nice. సంతోషం సంతోషం. So finally, it's good to come to your home church. సో అదే రీతిగా మరి ఈ సమయంలో మీ అందరి మధ్య ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది, మీ యొక్క సంఘానికి రావడం. Whenever I travel around the world, సో నేను ప్రపంచం అంతా తిరుగుతున్న సమయాల్లో the one thing I'm always very happy to see సో నేను సంతోషంగా ఉండేది ఏంటంటే is the believers. I'm very happy to see the Christians come together and gather సో together. క్రైస్తవులుగా మనందరం కూడుకొని దేవుణ్ణి ఆరాధించడం నాకు చాలా సంతోషం. This time is very special. సో ఈ యొక్క సమయము చాలా సంతోషకరమైనది. Whenever we sing the songs, సో మనము ఆరాధన చేస్తున్నప్పుడు పాటలు పాడుతూ we're singing praise to God. మనం దేవుని స్తుతిస్తున్నాం. Whenever we pray, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు we're praying to Him. దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. Whenever you give the offering, సో మనం కానుకలు దేవునికి ఇస్తున్నప్పుడు you're giving back to the Lord. దేవునికి మనం కానుకలు ఇస్తున్నాం. Whenever the Word of God is taught, సో దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు చెప్తున్నప్పుడు it's used to strengthen the believers. సో ఆ విశ్వాసుల్ని అది బలపరుస్తుంది. All of this is part of God's church. సో ఇదంతా సంఘంలో జరుగుతున్న కార్యక్రమం. This is the reason to gather together. This is the reason to gather సో together. మనందరము ఈ ఉద్దేశంతో మనందరం కలిసి సమకూడుతున్నాం. It's also very good to have a fellowship with each other. సో మనందరం కలిసి సహవాసంగా మనందరము దేవుణ్ణి ఆరాధించడం చాలా It's ప్రాముఖ్యమైనది. very good to eat together. మనందరం కలిసి తినటము, It's good to encourage each other. సో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడము, All of this is why the church, the body of Christ, is so good. ఇదంతా దేవుని యొక్క సంఘము. In your body, మన యొక్క శరీరంలో if you have some pain in your body, ఒకవేళ మన శరీరంలో ఏదైనా నొప్పి ఉన్నట్లయితే, how many people have pain in their body right now? మీ యొక్క శరీరంలో ఎవరికన్నా నొప్పి ఉందా ఇప్పుడు? So we have some people have some pain in your body, right? మనకి మన శరీరంలో కొంత నొప్పి ఉంది కదా. Sometimes some people have the leg pain, కొంతమందికి కాలు నొప్పి ఉంటుంది. and it hurts to walk on that leg. సో ఒకవేళ మనం ఆ కాలు మీద నడవటం చాలా కష్టంగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. So this leg సో ఈ యొక్క కాలు has to be very strong సో ఇది చాలా బలంగా ఉండాలి. to hold the weight. సో అది ఆ కాలు యొక్క బలహీనతను బట్టి ఈ కాలు మొత్తం బరువు అంతా ఈ కాలే మోయాల్సి ఉంటుంది. While this leg is weak. సో ఈ కాలు బలహీనంగా ఉంది. It's the same with the body of Christ. సో సంఘం యొక్క ఇది కూడా అలాగే ఉంటుంది. Sometimes the people going through the difficult సో situation, కొంతమంది ప్రజలు కొన్ని ఇబ్బందులను బట్టి బలహీనంగా ఉంటారు. the families going through a very tough సో time. ఆ యొక్క కుటుంబాలు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి. And during that time, the rest of the body need to encourage those అటువంటి people. పరిస్థితుల్లో మిగతా సంఘ సభ్యులైన వారు వాళ్ళని బలపరుస్తూ ఉండాలి. That's the way that we love each other. సో ఆ విధంగా మనం సంఘముగా ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉండాలి. Because maybe one day you will go through the difficult times. సో కొన్ని సందర్భాల్లో మనము అటువంటి పరిస్థితుల్లో బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటాం. And then now you're going to have somebody helping సో you. అదే రీతిగా మిగతా సంఘమైన వారు మనల్ని బలపరుస్తూ ఉంటారు. If you don't come to the church, సో నువ్వు సంఘానికి రాకుండా ఉన్నట్లయితే you will face all the troubles by yourself. నువ్వు నీ యొక్క సమస్యల్ని నువ్వే ఎదుర్కొంటూ ఉండాలి ఒంటరిగా. But here you have the family. కానీ ఇక్కడ సంఘము అనేది ఉంది, ఒక కుటుంబం అనేది You ఉంది. have to love each other. సో ఒకరిని ఒకరు మనం ప్రేమించుకుంటూ ఉండాలి. Whenever they're writing in the Bible to the churches, సో మనం బైబిల్లో సంఘానికి రాస్తున్న పత్రికలు మనం చూసినట్లయితే Paul is writing letters to the సో churches. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు సంఘానికి. And he's telling the believers, సో సంఘస్థులకి ఈ రకంగా చెప్తున్నాడు, you need to live the righteous life. నువ్వు Live the godly life. నువ్వు పవిత్రమైన జీవితాన్ని నువ్వు సంఘంలో ఎలా జీవించాలనే దాని గురించి చెప్తున్నాడు. You need to confess your sins. నీ యొక్క పాపాలని నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఒప్పుకోవాలనే దాని గురించి చెప్తున్నాడు. You need to stop doing those things. నువ్వు ఆ దేవునికి విరుద్ధమైన విషయాల్ని నువ్వు ఏ రకంగా వాటిని ఆపివేయాల్సింది అనే దాని గురించి చెప్తున్నాడు. You need to love each other. సో ఒక సంఘంలో ఒకరు ప్రేమించుకోవాలి.
You need to be united in సో Christ. మీరందరూ కలిసి కట్టుగా ఉండాలి. He's telling the churches these things. సో పౌలు ఆ విషయాన్ని సంఘంలో చెప్తూ ఉన్నాడు. He says that the rest of the people around you, సో that everybody around you, when they look at you, మన చుట్టూ ఉన్న మనుషులందరూ they will know you are different సో నిన్ను చూచినప్పుడు నువ్వు ప్రత్యేకమైన వాడిగా ఉన్నావని వాళ్ళు గ్రహిస్తారు. by the way you love each other. సో నువ్వు సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకున్న విధానాన్ని బట్టి నువ్వు ప్రత్యేకము అని గ్రహిస్తారు. If the church is fighting, సో సంఘంలో ఒకరినొకరు పోట్లాడుకున్నట్లయితే the people on the outside, they look at the church, సో చుట్టూ మన ఊర్లో జనాలు చూస్తున్న విధానాన్ని బట్టి మన సంఘాన్ని చూసినట్లయితే that will look strange to them. సో These people వాళ్ళు are fighting. చూసినప్పుడు ఎందుకు వీళ్ళు కొట్టుకుంటున్నారు ఈ రకంగా ఉన్నారు అని బలహీనంగా తలస్తారు. But if these people love each other, సో అదే కనుక మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లయితే if they forgive each సో other, ఒకరినొకరు క్షమించుకున్నట్లయితే then you look different than the rest of the world. సో నువ్వు చాలా ప్రత్యేకంగా కనిపిస్తావు ప్రపంచంలో ఉన్న వారందరికీ, లోకంలో ఉన్న వారందరికీ. The world doesn't understand this love. సో లోకంలో ఉన్న వారికి ఈ యొక్క ప్రేమ అర్థం కాకపోవచ్చు. The world loves to fight. సో లోకము అనేది పోట్లాటలు లాగా ఉంటుంది. But the Christians were called to love. సో క్రైస్తవులుగా మనందరము ప్రేమ కలిగి ఉండాలి. That's how they will know we are different. సో ఆ రీతిగా సంఘం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. Because we love each other. ఎందుకంటే మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటాం. If you're a Christian, మీరు క్రైస్తవులైనట్లయితే and I ask you, మిమ్మల్ని అడిగితే ఏంటంటే do you love God? మీరు దేవుని ప్రేమిస్తున్నారా? Who will raise your hand? ఎవరు అటువంటి దేవుని ప్రేమించే వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. Do you love God? మీరు దేవుని ప్రేమిస్తున్నారా? All the Christians raise their hands, సో right? అందరూ క్రైస్తవులు అందరూ చేయెత్తుతారు. We love God. మనం దేవుని ప్రేమిస్తాం. He's done so much for us. ఆయన మన కొరకు చాలా చేశాడు. We love Him with all of our heart. మన హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తాం. But now I ask you, నేను ఇప్పుడు అడిగేది ఏంటంటే, can you say you love your neighbor? సో నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావా? Do you love everybody in this room? సో ఈ చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమిస్తున్నావా? Do you love the people living next to you? నీ పక్కన ఉన్న వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? That's a tough question to ask. సో అది చాలా కష్టమైన ప్రశ్న. Because maybe in your mind right now you're thinking about someone. సో నువ్వు నీ యొక్క నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఎవరో ఒకరు ఉండుంటారు నీకు. In your mind maybe you say, no, సో అది I don't love నీ that person. ఆలోచనలో ఎవరో ఉన్నారు, అది నేను ఈ జవాబు చెప్పలేనేమో అని. But the question I ask, సో నేను అడిగేది ఏంటంటే, you've never seen God before, నువ్వు దేవుణ్ణి ఇంతకు ముందు చూడలేదు. so everybody says I love God. బట్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని. But your neighbor who you can see, సో నీ యొక్క సహోదరుడిని నువ్వు చూసినప్పుడు you don't love them. నువ్వు అతన్ని ప్రేమించట్లేదు. This cannot be so. This is not right. అది సరైనది కాదు. We have to love everyone. సో ప్రతి ఒక్కరిని మనం ప్రేమిస్తూ ఉండాలి. We need to be patient with సో everyone. మనము చాలా ఓపికతో ఉండాలి. We need to forgive each సో other. అందరినీ మనం క్షమించే వారిగా ఉండాలి. We need to be kind and merciful with each other. అందరితో సామరస్యంగాను దయతో ఉండాలి. These are the things that separate the believer from the rest of the world. సో ఈ యొక్క విషయాలు లోకం నుంచి విశ్వాసికి ఉన్న ప్రత్యేకత, వ్యత్యాసం. When you come to this place, నువ్వు ఈ యొక్క స్థలానికి మందిరానికి వచ్చినప్పుడు you will call yourself Christian. సో నీవు క్రైస్తవులుగా You పిలుచుకుంటావు. will praise God. నువ్వు దేవుని స్తుతిస్తున్నావు. You will sing the songs. నువ్వు దేవుని కొరకు పాటలు పాడుతున్నావు. You will listen to the preaching. నువ్వు వాక్యం వింటున్నావు. But whenever you leave this room, సో నువ్వు ఈ యొక్క మందిరాన్ని వదిలి బయటకు వెళ్ళినప్పుడు, when you go back to your home, నీ ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు, when you go to your work, నీ పనిలో నువ్వు ఉన్నప్పుడు do you change? నువ్వు మారిపోతున్నావా? Is it two different people? అది ఇక్కడ మందిరంలో ఉన్న మనిషిను బయట ఉన్న మనిషి వేరువేరా?
Do you act one way when you come here, సో నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ and you act another way out సో నువ్వు there? బయటికి వెళ్ళినప్పుడు ఇంకోలాగా ప్రవర్తిస్తున్నావా? That cannot be so. సో ఆ రకంగా ఉండకూడదు. You need to be the same. సో రెండు చోట్ల ఒకే రీతి అయిన స్వభావంతో ఉండాలి, ఒకే రీతిగా You ఉండాలి. cannot go live the life in sin and do everything you want to do out there. నువ్వు బయట ఉన్నప్పుడు నువ్వు పాపం చేస్తూ అనేక రీతిలుగా నువ్వు లోకంలో ఉన్నట్లయితే And then you come in here and నువ్వు you మందిరంలోకి pretend వచ్చినప్పుడు to be a Christian. నువ్వేదో క్రైస్తవుడుగా మంచిగా ఉన్నట్టు నువ్వు నటిస్తున్నావేమో. That's not the life of the believer. సో ఆటి రీతిగా సంఘ సభ్యుడు ఉండకూడదు, విశ్వాసం ఉండకూడదు. The Christian life we have to live every day. సో క్రైస్తవుడు అంటే ప్రతిరోజు లోన బయట ఒకే రీతిగా ఉండాలి. It's very difficult. సో అది చాలా కష్టమైనది, It's not easy. అది అంత సులువైనది కాదు. But that's what the path we are called to సో take. మనము నడుచు మార్గము అటు రీతిగా ఉంది. In my job, in my life, I love to preach the gospel. నేను చేసే ఉద్యోగంలో నేను దేవుని సువార్త పంచడానికి చాలా ఇష్టంగా ఉంటాను. I love to travel and visit with the churches. నేను ప్రయాణం చేస్తూ అనేకమైన ప్రాంతాలకు వెళ్తూ దేవుని యొక్క సువార్త చెప్తూ ఉంటాను. I love to encourage the సో people. అనేకుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాను దేవునిలో. But then I also have a job. సో అదే రీతిగా నాకు ఒక పక్కన ఉద్యోగం కూడా ఉంది. I'm a police officer. నేను పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. If I live a bad life as a police officer, నేను పోలీస్ ఆఫీసర్ గా నేను బయట చెడు జీవితాన్ని జీవిస్తూ if I cause all the trouble in సో my అక్కడ job, చాలా ఇబ్బందికరంగా నా జీవితం ఉన్నట్లయితే and then I preach the gospel in this position, నేను ఇక్కడికి వచ్చి నేను దేవుని వాక్యం అందిస్తూ ఉన్నట్లయితే that's not good. సో అది సరైనది కాదు. You will look at me మీరు నన్ను చూసినట్లయితే and you will say, how can that man preach the gospel? అటువంటి నువ్వు ఆ మనిషి ఎలా దేవుని వాక్యం బోధిస్తాడు? How can that man be the pastor? ఆయన పాస్టర్ గా ఎలా నిలబడతానికి సరిపోతాడు? He's living such a bad life. సో ఆయన బయట చాలా చెడుగా జీవిస్తూ ఉన్నాడు కదా. And you will not want to listen to me. నువ్వు నా మాటలు వినవు కదా. If the pastor comes and he preaches to you on Sunday, సో పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి నీకు ఆదివారం నీకు బోధిస్తున్నట్లయితే and then you see him drinking and gambling on the street during the week, సో నువ్వు ఆయన్ని తాగుతూ తిరుగుతూ లోకానుసారంగా జీవిస్తూ చూస్తున్నట్లయితే your mind will be so confused. నువ్వు చాలా మైండ్ లో నీ యొక్క ఆలోచనలో చాలా తకమక పడుతూ ఉంటావు. Because you will say, this is not right. సో ఇది సరైనది కాదు, ఇది సరైన విధానం కాదు అని ఆలోచిస్తావు. No, we have to live the holy life, the righteous life every day of the week. సో ప్రతి దినము మనము భక్తిగా జీవించాలి. When I'm preacher నేను బోధిస్తున్నప్పుడు and I'm a pastor, నేను పాస్టర్ గా ఇక్కడ ఉన్నప్పుడు పాదిరిగా I have to live this life as a godly man. సో ఈ యొక్క స్థానంలో నేను ఉన్నప్పుడు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు. When I'm police officer, నేను పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు I have to live as a godly man. నేను దేవుని యొక్క దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. When I'm a father, నేను తండ్రిగా నేను ఉన్నట్లయితే I need to be a godly father. నేను దేవునికి ఇష్టంగా జీవించాలి. When I'm a husband, నేను ఒక భర్తగా ఉన్నట్లయితే I need to be a godly husband. నేను దేవునికి ఇష్టంగా జీవించాలి. As a son, నేను ఒక కొడుకుగా ఉన్నట్లయితే I need to be a godly son. సో దేవునికి ఇష్టంగా జీవించాలి. Every part of my life. సో ప్రతి సందర్భంలోనూ That's the life that we live as సో a అటువంటి follower of జీవితము Christ. మనకి ఉండాలి క్రైస్తవుడుగా. Think about your life. నీ యొక్క జీవితం గురించి ఒకసారి When ఆలోచించు. you come here, నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు does your life look different in this building నీ యొక్క జీవితం ఇక్కడ ప్రత్యేకంగా ఉంది. than the rest of the week? సో Do you act two different ways? సో నువ్వు ఇక్కడను బయట రెండు విధాలుగా ఉన్నట్లయితే That's not the Christian life. సో అది క్రైస్తవ జీవితం కాదు. Yes, life is difficult. Life is very difficult. జీవితము చాలా కష్టంతో We కూడుకుని have many ఉంటుంది. temptations. సో చాలా కోరిక శోధనలు వస్తూ ఉంటాయి. We have so many struggles and సో challenges. చాలా ఇబ్బందులు చాలా పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. So many worry and concern and fear. సో కొన్నిసార్లు భయంతో కూడుకున్న పరిస్థితులు ఎదుర్కొంటాం. కష్టాలతో ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. That's the reality in this life. సో ఈ జీవితం అనేది ఈ రకంగానే ఉంటుంది.
All of us will face that. సో ప్రతి ఒక్కరు ఇటువంటి సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటాం. But what does the Bible tell us to కానీ do? బైబిల్ ఏం చెప్తుంది? The Bible says to take all those cares, all those concerns, all those worries, సో ఆ యొక్క భారాలు, ఆ ఇబ్బందులు, ఆ పరిస్థితులన్నీ నా మీద వేయమని చెప్తాను. and give them to the Lord. సో అవన్నీ దేవునికి విడిచిపెట్టాలి. You cannot carry yourself. You cannot carry those weights సో ఆ yourself. యొక్క ఇబ్బందులన్నీ నువ్వు మోసుకుంటూ వెళ్ళకూడదు. You will fail. నువ్వు ఆ ఇబ్బందులన్నీ నీ మీద వేసుకున్నట్లయితే నువ్వు ఓడిపోతావు. You can carry the little concern, నువ్వు కొంచెం మాత్రమే, and then you take a little more, ఇంకా కొంచెం, and a little more, ఇంకా కొంచెం, a little more. ఇంకా కొంచెం. Eventually, అట్లా చూసినట్లయితే you cannot hold anymore. సో నువ్వు బలహీనంగా ఉంటావు, నువ్వు వాటిని మొయ్యలేవు. If I put the water bucket on your back నీ యొక్క భుజం మీద ఒక బిందు to పెట్టినట్లయితే, carry the water with us. సో నువ్వు ఆ యొక్క వాటర్ ని మొయ్యాల్సి వస్తున్నట్లయితే, When you put it on, it's empty, it's very easy సో to అది carry. కనుక ఎంటీగా ఉన్నట్లయితే అది నువ్వు ఈజీగా మొయ్యగలవు. If I add a little water, సో దానిలో కొంచెం నీళ్లు పోసినట్లయితే it's still easy, right? అది కొంచెం ఈజీగానే ఉంటుంది. If I add a little more, ఇంకెక్కువ నీళ్లు పోసినట్లయితే it's still easy. అది You can- పర్లేదు, you can manage. సులువుగానే ఉంటుంది. But if I keep pouring, సో ఇంకా పోస్తూ ఉన్నట్లయితే, and I feel more and more and more and more and more and more, ఇంకా పోసినట్లయితే, eventually what will happen? సో అప్పుడు ఏం జరుగుతుంది? It will become so heavy. సో అది చాలా బరువుతో ఉంటుంది. Your knees start to bend. సో నీ యొక్క మోకాళ్ళు You cannot hold anymore. సో దాన్ని నువ్వు భరించలేకపోతావు. Eventually the weight will collapse సో you. ఆ రకంగా నువ్వు కుప్పకూలిపోతావు. That's what happens with our sin. సో పాపం వల్ల వచ్చేది ఆ రకంగా ఉంటుంది. That's what happens with our worry and our సో concern. ఆ యొక్క ఇబ్బందులు, పరిస్థితులు, ఇరుకులు అనేవి కూడా ఆ రకంగానే మనం కృంగదీస్తూ ఉంటుంది. That's why we have the body, the church. సో అందుకనే మనకి మన సంఘముగా మనకి సంఘం అనేది ఉంది. You have to take care of each other. సో ఒకరు మనము Be concerned for each other. సో ఒకరు మనం పట్టించుకుంటూ ఉండాలి. If somebody's going through a difficult time, you need to help your brother. సో Help your మీలో sister. ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళి సహాయం చేయాలి. That weight is so much for them to carry. సో అది వాళ్ళు ఎంతో భారంతో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయాలి. Encourage them to So, వారిని give it to ప్రోత్సహించాలి. the Lord. Encourage them to give it to the Lord. సో అది వాళ్ళని ప్రోత్సహించి ఆ భారాన్ని దేవుని వైపు మళ్ళించాలి. If my brother's going through a difficult time, సో నా యొక్క సహోదరుడు కష్టమైన పరిస్థితులుగా వెళ్తుండగా, then I will talk to him. సో ఆయనతో నేను మాట్లాడుతూ ఉంటాను. Encourage him. సో ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉంటాను. Pray for him. ఆయన కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. And remind him to give this to the Lord. సో ఆయనకి నేను గుర్తు చేస్తూ ఉంటాను, ఈ యొక్క భారాన్ని దేవునికి నువ్వు సమర్పించేయాలి. That's how I'm helping సో him. ఆయనకి ఆ రకంగా నేను సహాయం చేస్తూ ఉంటాను. That's the way we're supposed to సో care for అదే each other. రీతిగా సంఘముగా మనము ఒకరొకరు సహాయం We're చేసుకోవాలి. supposed to love each other. సో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. All around the world, సో ప్రపంచవ్యాప్తంగా the believers, the followers of Christ, సో they're దేవుని doing యొక్క this. విశ్వాసులు, దేవుని వెంబడించే ప్రతి ఒక్క మనిషి They're loving each other. సో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. Every church, ప్రతి సంఘము they need to learn how to love each other. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరినొకరు ఏ రీతిగా This ప్రేమించుకోవాలి. pleases the Lord. This pleases the సో Lord. దేవుణ్ణి ఇది మన సంతోషపరుస్తుంది. The Lord can bless this church. సో దేవుడు ఈ యొక్క సంఘాన్ని The Lord can దీవిస్తాడు. bless your family. దేవుడు నీ యొక్క కుటుంబాన్ని దీవిస్తాడు. Many times you want to pray. Oh God, please help, please help, please సో help. చాలా సార్లు మనం ప్రార్థన చేసుకుంటాం, దేవుడా నాకు సహాయం చేయమని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం. But yet you're living the life of sin. సో నువ్వు ఒక పక్కన నీ యొక్క పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. That does not please God. అది దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టలేవు ఆ రీతిగా. These things cannot be. We cannot live this life that సో way. ఈ రకంగా మనము జీవించకూడదు. The best thing that I can tell you when I come to see you. సో The best thing I can tell you. సో మీకు నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే,
is we have to love each other మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, and we have to love God. మనం దేవుణ్ణి ప్రేమించాలి. We love each other, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, we obey God's commands, దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలి, we live the righteous, holy life, మనము నీతి జీవితం, సంతోషకరమైన జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. that pleases God. అది దేవుణ్ణి సంతోషపరుస్తుంది. In Revelation, the last book of the Bible, సో ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే he writes the letters to the సో churches. చర్చికి రాస్తూ ఉంటారు. Jesus writing the letters to the churches. దేవుడు సంఘానికి రాస్తున్నారు. To some churches, కొన్ని సంఘాలకి they get the very good letter. సో వారికి చాలా మంచి ఒక పత్రిక వస్తుంది. They're doing good job. వాళ్ళు చాలా మంచిగా చేస్తూ ఉన్నారు. He's pleased with them. సో ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు వారి పట్ల. But other churches, సో కొన్ని సంఘాల విషయం అయితే they get the bad ఆయన letter. చాలా చింతిస్తున్నాడు. They have many problems, సో many చాలా troubles, ఇబ్బందులు, చాలా నచ్చట్లేదు. many things they need to work on. సో కొన్ని విషయాల గురించి వాళ్ళు మార్చుకోవాల్సి ఉన్నది. He didn't give up on any of the churches. సో ఆయన ఏ సంఘాన్ని ఆయన విడిచిపెట్టలేదు. He gave the warnings to the సో ఆ churches సంఘాల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. so they can change. సో వారు మారాలని. So I want you to think about this. సో దీని గురించి మీరు ఆలోచించాల్సి ఉంది. If Jesus wrote a letter to this church, యేసు ప్రభు గనుక మన యొక్క సంఘానికి పత్రిక రాసినట్లయితే, లెటర్ రాసినట్లయితే, what will it say? సో ఏం చెప్తాడు మనకి ఈ సంఘానికి? Is he pleased with the people here? సో ఇక్కడ ఉన్న మనుషుల గురించి ఆయన సంతోషపడుతూ ఉంటాడా? Are you loving each other well? ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని సంతోషిస్తాడా? Are you serving each other? సో ఒకరినొకరు సేవ చేసుకుంటున్నారా, సహాయం చేసుకుంటున్నారా? Or are there things we need to work on? సో కానీ ఇంకా మనం సరి చేసుకోవాల్సిగా ఉన్నామని చెప్తాడా? Are there things that we need to improve? సో మనం ఇంకా మారవలసి ఉన్నదని చెప్తాడా? You can ask that question about this church. సో అది మీరు ఒకసారి ఆ యొక్క ప్రశ్న మీరు ఈ సంఘం గురించి ఆలోచించినట్లయితే, And then you can ask that question about yourself. సో మీకు మీరే ఆ ప్రశ్న మీరు వేసుకున్నట్లయితే, Are you living the godly life? మీరు నిజంగా దేవునికి ఇష్టంగా బతుకుతున్నారా? Every part of your life? మీ యొక్క పూర్తి జీవితంలో లోన బయట కూడా అటువంటి జీవితం మీరు జీవిస్తున్నారా? If I talk to your friend, మీ యొక్క సహోదరుడితో నేను మాట్లాడినట్లయితే, what will they say about you? సో మీ కొరకు అతను ఏ సాక్ష్యం ఇస్తాడు? If I talk to your coworker, సో నీతో పని చేసే వారితో నేను ఒకవేళ what will మాట్లాడినట్లయితే, they say about సో you? నీ గురించి ఆయన తోటి వారు ఏ సాక్ష్యం ఇస్తారు? If I talk to your classmate, సో నీ యొక్క తోటి స్టూడెంట్ తో కనుక మాట్లాడినట్లయితే, what will they say about you? సో నీ గురించి వాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తారు? We need to ask these సో things. ఈ విషయాల గురించి దేవుని నువ్వు అడగాలి. We don't want to live the double life. సో నువ్వు రెండు వ్యత్యాసమైన జీవితాలు జీవించకూడదు. We live one life, సో నువ్వు ఒకే జీవితాన్ని జీవించాలి. following Christ, సో దేవుణ్ణి నువ్వు వెంబడించేవాడిగా ఉండాలి. right? Pleasing Him in సో all the ways. దేవుణ్ణి నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి. That's the godly life. సో అది దేవునికి ఇష్టమైన జీవితం. If you live that life, this church will be strong. సో నువ్వు అటు రీతిగా జీవించినట్లయితే ఈ సంఘము చాలా బలంగా ఉంటుంది. This will be a place that people can come in to find help, to find love. సో అప్పుడు ఈ స్థలము అనేకులు ఈ యొక్క మందిరంలోనికి వచ్చి దేవుని వాక్యం వినే సంఘముగా This will ఉంటుంది. be the house of love. సో అట్లా ఉన్నట్లయితే ఈ కుటుంబము దేవుని యొక్క కుటుంబంగా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమను పొందుకున్న కుటుంబంగా ఉంటుంది. People will want to come here సో because అనేకమైన ప్రజలు ఇక్కడికి వస్తారు. that's the Christian సో life. అది క్రైస్తవ యొక్క జీవితం. Sometimes good for fellowship, సో కొన్నిసార్లు అది చాలా సంతోషంగా సహవాసంగా ఉంటుంది. good to sing the songs, పాటలు పాడటం చాలా సంతోషంగా good ఉంటుంది. to eat the food together. సో అందరం కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా But ఉంటుంది. the most important thing సో అన్నిటికన్నా ముఖ్యమైనది is ఏంటంటే, to love each other సో ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి. and to love God. దేవుణ్ణి మనం ప్రేమించాలి. Very good to be here with you. సో మీ అందరి మధ్యలో నేను ఉంటాను, నాకు చాలా సంతోషం. And I will stay here to meet you and talk with you. సో నేను ఇక్కడ ఇంకా కొంత సమయం ఉంటాను, మీ అందరిని కలుసుకుంటాం, మీ అందరితో మాట్లాడటం నాకు చాలా సంతోషం.
Very encouraging to see the people gathered సో tonight. ఈ రోజు సాయంత్రం మీరందరూ ఇక్కడ సమకూర్చబడటం నాకు చాలా సంతోషం. Pastor, for you and your wife, thank you so much for your work for మన God's మధ్యలో ఉన్న kingdom. పాస్టర్ గారు భార్య దాన్ని బట్టి నాకు చాలా సంతోషం. You've been very faithful for many years now. సో నువ్వు ఇక్కడ చాలా నమ్మకంగా ఉండి సంఘాన్ని And we నడిపించడం నాకు see సంతోషం. the fruit of your labor. సో ఇక్కడ సంఘంలో ఈ ఫలాన్ని చూడటం చాలా సంతోషం. It's a blessing to see that. సో అది నాకు చాలా It brings me much joy to come and see. సో నాకు చాలా సంతోషం ఇదంతా చూడటం. I am planning to go to Newsvid in May for a May retreat. సో నేను మే నెలలో మరి రిట్రీట్కి రావాలని ఆశపడుతున్నాను. So I hope you all have opportunity to come to Newsvid for a May retreat. సో మీరు అందరూ కూడా మే రిట్రీట్కి నూజివీడు రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. And whenever you see me there, you need to come tell me, hey, you came to my church last year. సో మీరు నన్ను నూజివీడు వచ్చినప్పుడు చూసినట్లయితే మీరు అందరు నన్ను వచ్చి కలుసుకొని నేను మా సంఘానికి మీరు వచ్చారు అని నాతో చెప్పండి. It's a very special time to be ఇది here. చాలా ప్రత్యేకమైన సమయం. Actually, I want to take a picture of you. సో మీ అందరినీ ఒక ఫోటో తీసుకోవాలని I ఆశపడుతున్నాను. have so many people take a picture of me. సో చాలా మంది నా ఫోటో తీసుకుంటూ ఉంటారు. I have the cameras recording me. సో ఇక్కడ కెమెరాలు కూడా నన్ను రికార్డ్ చేస్తూ ఉన్నాయి. But now I want to take a picture of సో మీ you. అందరి ఫోటో నేను తీసుకోవాలనుకుంటున్నాను. Okay, I get everybody here. So we will say 1, 1, 2, 2, 3. Oh, very nice. I love to take the picture and I can show it to my friends and show it to my family, show it to my church. సో ఈ యొక్క ఫోటోల్ని నేను తీసుకెళ్ళి నా సంఘంలోను నా యొక్క కుటుంబానికి చూపించుకుంటూ నాకు చాలా సంతోషం. Many people in America, they don't have the opportunity to see the global church. సో చాలా మంది అమెరికస్తులకి ఈ యొక్క ప్రపంచంలో జరిగే సంఘాల గురించి తెలియకుండా ఉంటుంది. So I love to bring the picture and bring the stories back. సో ఇక్కడ జరుగుతున్న పరిచర్య గురించి నేను అక్కడ తీసుకెళ్లి వాళ్ళందరికీ తెలియజేయాలని ఆశపడుతున్నాను. To show them God is working all around the world. దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఏ రీతిగా పనిచేస్తున్నాడో వాళ్ళకి చూపిస్తూ ఉంటాను. So we praise God. దేవుని స్తుతిస్తూ Thank you for coming this evening. ఈ యొక్క సాయంత్రం మీరందరూ రావడం, We'll pray for us and then we will move to the next thing. Okay? మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి. తదుపరి కార్యక్రమానికి ముందుకెళ్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for this time that we have together. We thank you for the work that has been done in this place. Father, I thank you for this pastor, for his family that have sacrificed much to come for many years. We know that when the seed is planted, it takes time for the tree to grow. But then when the tree grows, it produces a fruit. And that fruit contains more seeds and it continues to spread throughout that area. And so what a joy it is to see all these people come together in this place. God, on this day we have been reminded of how we're called to love each other, how we're called to love you, how we're called to live lives that are pleasing to you, to live the lives of righteousness and holiness, a pursuit of the life that Jesus taught us to live. And so, Father, I pray that we would all examine our lives and we make sure we're not living the double life. That we would look at this church and we would make sure that this church is pleasing in the sight of the Lord. That this church is doing a good job of loving each other, of serving each other, of loving the community. Oh God, we thank you that you have provided for this church. We thank you that you have brought your spirit to this place. We thank you that you have called the people to come here. Called them out of darkness into light. That you've called them from death to life. And we praise you and we thank you for that. We pray that you continue to keep the soil fertile among the hearts of this people. We pray that the people continue to grow in the knowledge of who you are. That they grow in love. That they grow in the understanding of how good of a God that you are. We thank you for Love in Action Fellowship. We thank you for Brother Isaac and all the work that's going on, not only in India, but all around the world. We're so grateful to see the work that you're doing in and through this fellowship into the ends of the earth. So God, now as we continue throughout this evening, we enter into a time of food and fellowship and all of these things. May you be glorified in all that we do. May the words of our mouth and the meditations of our heart be pleasing to you, our rock and our redeemer. We pray all this for the good of this church, the good of these people,
to the glory of your name. In Jesus' name we pray. Amen.